Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును కాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులకును శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం. టుడే గాడ్స్ ప్రామిస్. ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. మత్తయి సువార్త 26వ అధ్యాయం 28వ వచనం. For this is my blood of the covenant which is poured out of for many for the forgiveness of sins. Matthew chapter 26 verses 28. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయమున దేవుడు మనందరితోనూ తెలియజేస్తున్నాడు. చూడండి, ఇది నా నిబంధన రక్తము అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తము అని దేవుడు మాట్లాడుతున్నాడండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యులతో కూర్చుండి ఉన్నప్పుడు దేవుడు తన రక్తమును గూర్చి వివరిస్తూ ఉన్నాడు. అంటే మారు మనసు రక్షణ కలిగి బాప్తిసం తీసుకున్నటువంటి వారు పాప క్షమాపణ నిమిత్తం కొరకు దేవుని యొక్క నిబంధన రక్తమును గురించి, అంటే దేవుని యొక్క శరీరములో ఉన్నటువంటి ఆ యొక్క రక్తము, దేవుడు చిందించిన రక్తము, అంటే పరలోకములో దేవుడు మన కొరకు స్థలమును సిద్ధపాటు చేసి ఉన్నాడు కదా. ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలోను తాను కార్చిన రక్తం ద్వారా, దేవుని యొక్క పరిశుద్ధ రక్తం ద్వారా ప్రతి ఒక్కరికి పాప క్షమాపణ నిమిత్తం కొరకు దేవుడు కార్చినటువంటి నిబంధన రక్తము అని దేవుడు మాట్లాడుతున్నాడు. మరి ఎవరైనా బాప్తిసం పొందుకున్నటువంటి వారు మరి దేవుని యొక్క రక్తమును స్వీకరించినట్లయితే వారి యొక్క పాప క్షమాపణ కొరకు దేవుడు వారిని రక్షిస్తాడు, ఆ పాపం నుంచి వారిని విడిపిస్తాడు. దేవుడు అట్టి కృప దయచేయగలడని అనేకుల కొరకు, ఎందరైతే పాపాత్ములు ఉన్నారో వారందరి కొరకును దేవుడు ఏర్పరచబడినటువంటి వారి యొక్క పాప క్షమాపణ నిమిత్తం ఏర్పరచబడిన ఈ యొక్క నిబంధన రక్తమును గురించి దేవుడు తెలియచేస్తున్నాడు. కనుక ఇంకా ఎవరైనా మారు మనసు పొందకుండా, దేవునిని స్వీకరించకుండా లోకాశల వెంట ఎవరైతే వెంబడిస్తున్నారో వారును కూడా మారు మనసు పొందుకొని, క్షమాపణ పొందుకొని, బాప్తిస్మం పొందుకొని దేవునిలోనికి వచ్చి దేవుని యొక్క పరిశుద్ధమైన రక్తంతో కడగబడిన వారంగాను దేవునికి లోబడి జీవించే ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క రక్తంను స్వీకరించి ఆయన శరీరమును అనగా ఆ యొక్క రొట్టెను స్వీకరించిన వారే పరిశుద్ధులుగా ఉంటూ దేవుని యొక్క ఉన్నతమైన నామానికి మహిమ తెచ్చే వారంగాను కాక. ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. ఇదిగో నా ప్రభువా, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చెందించబడుచున్న నిబంధన రక్తమును గురించి మా అందరితో తెలియజేసుకున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. ఈ వాక్యం ద్వారా అనేకులతో మాట్లాడండి. ఎవరైనా ఇంకా పాప క్షమాపణ కలిగి నీలోనికి వచ్చి ఈ యొక్క రక్తమును స్వీకరించి వారి యొక్క పాప క్షమాపణ దయచేయమని, పాపానికి రక్షణ నీవు కలిగనిమ్మని, లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి పట్ల దేవా ఈ యొక్క కృపాజాలి దయచేయమని, వారు చేస్తున్నటువంటి తప్పులేమి పాపములు వాటన్నిటిని క్షమించి ప్రభువా నీవు అనేకుల కొరకు చిందించబడుచున్న నీ యొక్క నిబంధన రక్తం ద్వారా ప్రభువా ప్రతి ఒక్క పాపాన్ని కడగమని కోరుతూ దేవా, ఇంకా ఈ రోజున ఎవరైతే మరి వాక్యం విన్నారో వారందరి హృదయాలతో మాట్లాడమని సహాయం దయచేయమని కోరుతూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.